కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగంకు అధ్యక్షురాలిగా తోట స్వప్నను నియామకం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షులు మొలుగురి సదయ్య ఆధ్వర్యంలో ఆకుల స్వప్న గృహం మొదుకులగూడెంలో ఆమెను పూలమాల మరియు శాలువతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షులు మొలుగురి సదయ్య మాట్లాడుతూ జమ్మికుంట మండలంలో గ్రామాల తిరిగి మహిళలను కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేర్చాలని మరియు రాబో స్థానిక సంస్థలలో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుడెపు సారంగపాడి, హుజురాబాద్ నియోజకవర్గం యూత్ మాజీ అధ్యక్షులు, సజ్జా మండలి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొడిగే శ్రీకాంత్, మాజీ టౌన్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు ఎగ్గని శ్రీనివాస్, పొనగంటి రవీందర్ చారి, రాజా కొమరయ్య, పొనగంటి విష్ణువర్ధన్, తిరుపతి, పొనగంటి కుమార్ తదితరులు పాల్గొని ఆకుల స్వప్నకు శుభాకాంక్షలు తెలిపారు. మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియామకమైన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ లెవెల్లో మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిసిసి జనరల్ సెక్రటరీ గారు సారంగపాణి గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నుంచి సజ్జి గారు, యూత్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గారు, మిగతా మా మూతలగూడెం గ్రామం నుంచి సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి నాయకత్వంలో ఈరోజు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన సందర్భంగా తోట స్వప్నకు సన్మానం చేయడం జరిగింది. మరి తోట స్వప్న గారు రాబోయే స్థానిక ఎన్నికలను గుర్తుపెట్టుకొని జమ్మికుంట మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తయారు చేసి రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేయాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ మళ్ళీ స్టార్ట్ అంటే